నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎన్ని రకాల డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మనకు వివరించడానికి పార్థ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. సాధారణంగా ఎంత హెల్త్ కాన్షియస్ ఉన్న వ్యక్తి అయినా ఓరల్ హెల్త్ విషయానికి వచ్చేసరికి కాస్త నెగ్లిజెన్స్ చూపిస్తారు. సో అసలు నోటి ఆరోగ్యం మెయింటైన్ చేయడానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి? మార్నింగ్ అందరూ బ్రష్ చేస్తారు, రాత్రి కూడా బ్రష్ చేయండి. చాలామంది అలసిపోతారు కాబట్టి ఇదని నెగ్లెక్ట్ చేస్తారు, అది తప్పు. రెండోది, కొంతమంది ఈవినింగ్ బ్రష్ చేసుకుని రాత్రి అన్నం తిన్నాక అలాగే పడుకుంటారు, అలా కూడా చేయకూడదు. నిద్రపోయి ఇంకేం తినడానికి లేదు అన్నప్పుడు నైట్ ఒకసారి క్లీన్గా బ్రష్ చేసుకొని నిద్రపోవాలి. రెండోది, పళ్ళ మధ్యన ఇరికిన ఆహారాలని డెంటల్ ఫ్లాస్ అనే నైనాల్ థ్రెడ్ దొరుకుతుంది మీకు, దాంతో క్లీన్ చేసుకోవాలి. చాలామంది అంటారు ఫ్లాస్ వాడితే పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయి మేడం అని అడుగుతారు. రావండి. ఫ్లాస్ అనేది చాలా సన్నటి దారం, అది పళ్ళ మధ్యన పంపించి మనం ఆ ఫుడ్ని తీసేయడం వల్ల నోటి ఆరోగ్యం చాలా బాగుంటుంది. రెండోది, 8 నుంచి 6 నెలల టైంలో ఎవరైనా కూడా డాక్టర్ గారి దగ్గరికి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నోటిని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకంటే నోట్లో వచ్చిన మార్పులు మీరు చూడలేరు. ఇప్పుడు స్కిన్ మీదో, కాలు మీదో, చేతి మీదో అయితే మీకు కనపడుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. నోట్లో వచ్చేవి తెలియదు కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోవడం, పళ్ళని కడిగించుకోవడం లాంటివి చేస్తే మీకు జీవితకాలం ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. నోట్లో ఉండే ఏ సమస్య అయినా మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పాకేస్తుంది. అది ఒక ప్లేస్లో వచ్చి ఆగదు, నోరంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఇవి ఫాలో అవ్వాలి. చాలా సింపుల్. మీకు 8 నెలలకి 1 గంట టైము, రోజు ఒక 5 నిమిషాల టైము మీ నోటి మీద పెట్టుకుంటే చాలు. మీ నోటి ఆరోగ్యం లైఫ్ టైం బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే డాక్టర్, చాలా మందిలో చూస్తూ ఉంటాం ఈ మధ్యన మరీ ఎక్కువగా వస్తుంది, ఆ బ్యాడ్ బ్రెత్ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఎందుకు నోటి దుర్వాసన సమస్య వస్తుంది? నోట్లోంచి స్మెల్ రావడం అనేది ఎలా అంటే నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటేనే వస్తుంది. 2 పళ్ళు అనేవి సరిగ్గా పళ్ళు తోముకోకపోతే వస్తుంది. సో మీరు అది చూసుకోవాలి, మీరు సరిగ్గా బ్రష్ చేసుకోవట్లేదా, లేకపోతే ఏమైనా నోట్లో ఇన్ఫెక్షన్ ఉందా అని. నోట్లో మీరు ఎంత బాగా పళ్ళు తోముకున్నా నోట్లోంచి స్మెల్ వస్తుందంటే డెఫినెట్గా చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంది. రెండోది, నోట్లో పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయి. మూడోది, ఆఖరి నుండి జ్ఞానదంతం ఇరుక్కుపోయి అక్కడంతా ఫుడ్ ఇన్ఫెక్షన్ అంతా పేరుకుపోయి మీరు మాట్లాడుతుంటే నోట్లోంచి స్మెల్ వస్తుంది. 85% నోట్లోంచి దుర్వాసన అనేది మీరు సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, నోట్లో ఉండే ఈ ఇన్ఫెక్షన్స్ వల్లే వస్తుంది. ఓన్లీ 15% మాత్రమే శ్వాసకోశానికి సంబంధించి, లేకపోతే అరగడం సరిగా లేకపోతే వస్తుంది తప్ప. ఇప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడున్నా కూడా నా ఎక్స్పీరియన్స్లో పేషెంట్ అందరూ చేసే తప్పేంటంటే లవంగాలు, ఇలాచీలు లాంటివి తినేయడం, చూయింగ్ గమ్స్ లాంటివి నమిలేయడం లాంటివి చేస్తారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. తప్పండి. అది మీ నోట్లో ఉండే రాబో పెద్ద ఇన్ఫెక్షన్స్కి స్టార్టింగ్ సైన్స్ అవి. మీరు ఆ టైంలోనే ఒక చిన్నపాటి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ పళ్ళు లూజ్ అయిపోకుండా, ఓరల్ క్యాన్సర్ రాకుండా, పళ్ళు విరిగిపోకుండా మనం ఆపచ్చు. అండ్ ఇప్పుడు చెప్పారు డాక్టర్ పళ్ళు లూజ్ అయిపోకుండా అని. అసలు పళ్ళు లూజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఈ మధ్య చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ చూస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే వయసుతో నిమిత్తం లేదు, పళ్ళు లూజ్ అయిపోతున్నాయి, వాటంతట అవి లూజ్ అయిపోయి కదలడం, 1-2 పళ్ళు కదలడం, సర్టెన్ టైం పీరియడ్ అయ్యేసరికి మొత్తం నోట్లో పళ్ళన్నీ ఇలా పట్టుకుంటే కదిలిపోయే దశకు వస్తున్నాయి. ఆ టైంలో కూడా చాలామంది పేషెంట్లు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పట్లేదు పళ్ళు లూజ్ అవుతున్నాయి, అన్నం తినడం తగ్గించేయడము, లేకపోతే గట్టిగా ఉండే ఆహారాలని తినకుండా ఉండి మెత్తటి పదార్థాలు తినడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అస్సలు అలా చేయొద్దండి. మీ పళ్ళు లూజ్ అవుతున్నాయంటే మీకు జబ్బు ఉంది అని అర్థం. దానికి సరైన చికిత్స టైంకి చేయించుకుంటే అసలు పళ్ళు అనేవి లూజ్ అవ్వకుండా ఆపచ్చు. యాజ్ ఏ సైడ్ స్టార్టింగ్ స్టేజ్ పళ్ళు లూజ్ అవ్వడానికి మీకు నోట్లోంచి స్మెల్ రావడం, అప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు లూజ్ అవ్వడం మనం ఆపచ్చు. ఒకవేళ లూజ్ అవ్వడం స్టార్ట్ అయినా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మనం పన్నుని ఏదైతే అప్పుడప్పుడే కదులుతుంటే మళ్ళీ దాన్ని టైట్ చేయొచ్చు. మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా మీ సొంత పళ్ళనే కొన్ని సంవత్సరాల పాటు ప్రిజర్వ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు అన్నీ తినచ్చు, మాట్లాడచ్చు, నార్మల్ హెల్తీగా ఉండొచ్చు. సో పళ్ళ చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, నోట్లోంచి దుర్వాసన వస్తున్నా, పళ్ళు దూరం జరుగుతూ గ్యాప్స్ వస్తున్నా, ఇవి చిగుళ్ళ జబ్బుల లక్షణాలు. ఇవి ఎవరికన్నా ఇమ్మీడియట్గా డాక్టర్తో ట్రీట్ చేయించుకోండి, అది మీకే మంచిది. ఒక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. సుధాకర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సుధాకర్ గారు, డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మాట్లాడొచ్చు మీరు. హలో హలో సార్, నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నా పేరు సుధాకర్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు కొంచెం హెయిర్ కొంచెం రాలుతూ ఉందండి. రైట్. ఎంత ఏజ్ సార్ మీది?
నాది 45 ఇయర్స్ అండి. షుగర్ ఉందా? షుగర్ లేదండి. ఎలాంటి కండిషన్స్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు? ఏం లేవండి. కొత్తగా ఏం రాలేదు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా బట్టతలు ఉండిందా? మా నాన్నగారికి ఉందండి. రైట్, వెరీ గుడ్ అండి. యాక్చువల్లీ మీకు 45 ఇయర్స్ వచ్చి ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ అనేది కనపడుతుంది అంటే మీకు జెనెటికల్లీ ఇప్పుడు బాల్నెస్ స్టార్ట్ అవ్వడం కావచ్చు, లేదా మీ లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజ్ రావడం, నిద్రపోవడం కానీ, మీరు తీసుకునే డైట్లో ప్రోటీన్ తగ్గడం, బయోటిన్ తగ్గడం లాంటివి కానీ, లేకపోతే మీరు తలస్నానం చేసే విధానం, వాడే షాంపూస్ లాంటి వాటిల్లో ఏమైనా ఇబ్బంది ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందండి. ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే ఒక 3 నెలలు చూడండి సార్. ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్కి కానీ డాక్టర్స్ దగ్గర కానీ జంప్ అవ్వకూడదు. ఒక్కొక్కసారి మన లైఫ్ స్టైల్ మనం కరెక్ట్ చేసుకోవడం ద్వారా హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ నార్మల్కి వచ్చేసి నార్మల్గా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, మళ్ళీ హెయిర్ రీగ్రో అవుతుంది. ఒకవేళ హెయిర్ ఫాల్ అనేది కనుక 3 months ఎక్సీడ్ అయితే మటుకు డెఫినెట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. అయితే అది ఆగదు, అది అలా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ రీగ్రోత్ రావడం కూడా ఆగిపోయి జుట్టు పలచపడడం, దాని తర్వాత స్టేజ్లో బాల్నెస్ అంటే మెల్లిగా బట్టతల అనేది స్టార్ట్ అవ్వడం, జుట్టు మొత్తానికి కోల్పోవడం లాంటివి జరుగుతుంది. మీరు ఇప్పుడే ఇనీషియల్గా స్టార్ట్ అయ్యి ఉంటే 3 నెలలు వెయిట్ చేయండి. మీ డైట్లో చిన్న ఆల్టరేషన్స్ చేయండి. ఎగ్స్ తినడం, లీఫీ వెజిటబుల్స్ తినడం లాంటివి చేస్తే మీకు సరిపోతుంది. ఫ్రీక్వెంట్గా షాంపూస్ లాంటివి మార్చేద్దండి. మీరు ఫస్ట్ నుంచి ఏం షాంపూ వాడుతున్నారో అది చూడండి. దానిలో సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ ఉండే షాంపూస్ వాడితే హెయిర్ మీద హార్ష్ ప్రభావం లేకుండా స్మూత్గా ఉంటుంది. అలా కాదు 3 months దాటుంటే కనుక పార్థ 130 బ్రాంచెస్ హైదరాబాద్లో అంటారు. హైదరాబాద్లో 55 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఏదో ఒక బ్రాంచ్కి వస్తే అక్కడ హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు మీతో ఇంకొంచెం కౌన్సిలింగ్ డీటెయిల్గా మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం మీ డైట్ కౌన్సిలింగ్ ఇస్తారు, హెయిర్ అనాలిసిస్ చేస్తారు. దానివల్ల మీకు అక్యురేట్గా ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఒక్కోసారి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, ఎనీమిక్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇందులో మీ టైంని బట్టి మీకు 3 నెలల లోపలైతే వెయిట్ చేయండి. 3 నెలలు దాటితే కనుక మా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్కి జంప్ అవ్వకపోయినా మీకు డైట్ కౌన్సిలింగ్ ద్వారా కూడా హెల్ప్ చేస్తాం. అండ్ చిగుళ్ళకు చేసే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో డాక్టర్, వాటి వల్ల ఏదైనా పెయిన్ఫుల్ అనిపిస్తుందా ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు? లేదండి, నోట్లో చేసే ట్రీట్మెంటు, చిగురు చేసే ట్రీట్మెంటు అని దానికి భయపడి చాలామంది చిగుళ్ళలోంచి నెత్తరొస్తున్నా, పళ్ళని లూజ్ అయిపోతున్నా రావట్లేదు. అసలు తప్పది. నోటికి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అయినా, ఎస్పెషల్లీ చిగుళ్ళకైనా ఒక్కరోజు చేస్తారు ఆ ట్రీట్మెంటు. ఎక్స్టెండ్ అయితే 2 రోజులు చేస్తారు అంతే. మూడోది పెయిన్లెస్ ట్రీట్మెంట్లు ఉంటాయి. అంటే మీరు భయం, నొప్పితో బాధపడదు. ఎందుకంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మీరు కూర్చొని మీ వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్కి కూడా పెద్ద లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ చిగుళ్ళకి చేసే ట్రీట్మెంట్స్లో లేజర్స్ వాడుతున్నాం ఇప్పుడు. అంటే ఇంకా ఈజీ అయింది ట్రీట్మెంట్, మీరు తొందరగా వస్తాయి. ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ అనేవి ఓన్లీ మీరు లేట్ చేసి జబ్బు ముదిరిపోతే తప్ప పెద్ద ట్రీట్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా కూడా డే కేర్లో చేసేదే. మీరు మాకు నైట్లో హాస్పిటలైజ్ అవ్వడం కానీ, లేకపోతే మీకు సెలైన్ పెట్టడం కానీ, అలా భయానకమైన ట్రీట్మెంట్స్ డెంటల్లో అసలు ఉండవండి. మీరు ఊరికే భయపడడం వల్ల ఏంటంటే జీవితకాలం మనం నమిలి తినాల్సిన పళ్ళు, మనం నమిలి తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. జనరల్ హెల్త్ కూడా వాటిని కోల్పోతున్నారు. అది తప్పు. హ్యాపీగా రండి, జబ్బును నయం చేసుకోండి. కాన్ఫిడెంట్గా మీ టీత్ ఉంటే హాయిగా మీరు లైఫ్ అంతా భోంచేయచ్చు. అలాగే ఆర్టిఫిషియల్గా ఫిక్స్ చేసినటువంటి పళ్ళు న్యాచురల్ టీత్ ఎలా అయితే ఉంటాయో అంతే న్యాచురల్గా తెల్లగా గట్టిగా ఉంటాయి, అంత స్ట్రాంగ్నెస్ ఉంటాయి ఖచ్చితంగా. చాలామందికి ఏంటంటే ఇప్పుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ, పుచ్చిపోయిన పళ్ళు వల్ల కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ మన గట్టిగా ఉండే న్యాచురల్ పళ్ళు పోతాయి, ఊడిపోతాయి. అలా ఊడిపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పెట్టించుకునేటప్పుడు రకరకాల డౌట్లు. సరే, ఆర్టిఫిషియల్ టీత్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పెట్టించుకుంటాం మనం. అవి ఫిక్స్డ్ ఉంటాయా? ఎస్, ఫిక్స్డ్ ఉంటాయండి. మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా అలాగే నోట్లో పాతుకుపోయి ఫిక్స్డ్ ఉంటాయి. రెండు మన న్యాచురల్ పళ్ళతో అన్నం తినగలుగుతున్నాము, ప్రోటీన్ తినగలుగుతున్నాము, అన్ని ఫైబర్ తినగలుగుతున్నాము. అలాగే పెట్టుడు పళ్ళతో కూడా తినగలుగుతారా? 100కి 100% మీరు న్యాచురల్ పళ్ళతో ఎలా ఆనందంగా భోంచేయగలుగుతారో పెట్టుడు పళ్ళతో కూడా తినచ్చు. పెట్టుడు పళ్ళు తెలిసిపోతాయా? తెలియవండి. ఇప్పుడు చక్కటి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. అచ్చంగా మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో తెల్లగా, మన పెట్టుడు పళ్ళు కూడా అలానే తెల్లగా, అవి న్యాచురల్ పళ్ళ ఆర్టిఫిషియల్ పళ్ళ అని తెలియనంత న్యాచురల్గా ఉంటున్నాయి. సో పళ్ళు లేని వాళ్ళు అన్నం తినకుండా ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా మీరు ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్గా, అది పెద్దగా మీరు తిరగాల్సింది కూడా ఏమి ఉండదు. 1 లేదా 2 మ్యాక్సిమం 3 సిట్టింగుల్లో మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టేస్తాం. ఆ తర్వాత ఏముండదు మెయింటెనెన్స్. మీరు న్యాచురల్ పళ్ళకి ఎలా 2 పుట్ల పళ్ళు తోముకుంటారో ఫిక్స్డ్ పళ్ళు ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా అలాగే పళ్ళు తోముకుంటారు. అంత చక్కగా పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. అన్నం తినలేక పళ్ళు లేకపోతే ఏంటి తెలుసా అంటే, ఒకటి భోంచేయకపోవడం వల్ల
మన ఆరోగ్యం పాడైపోతుంది, మనం నీరసంగా అయిపోతాం, ఇమ్యూనిటీ పడిపోతుంది. 3 వృద్ధాప్య ఛాయలు. ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్ అని అవుతుంది. తొందరగా మొహం మీద ముడతలు వచ్చేస్తాయి, మొహం అంతా జారిపోతుంది. మీరు ఎప్పుడైనా చూస్తారో లేదు, వెనకాతలు ఎవరికైనా దవడ పళ్ళు ఉండవో వాళ్ళని చూస్తే వాళ్ళకున్న వయసు కన్నా వాళ్ళకు 10-15 సంవత్సరాలు ఏజ్డ్ కనపడతారు. సో పళ్ళు అనేవి పెట్టుకోవడం మనం తినడానికి మాత్రమే కాదు, మన ఎపీరెన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ మరొక కాల్ ఉన్నారు డాక్టర్. ఉపేంద్ర గారు కోదాడ్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే ఉపేంద్ర గారు. నమస్తేనండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం. సార్ చెప్పండి సార్ ప్లీజ్. పండ్లు పుచ్చిపోయినాయండి, దుర్వాసన వస్తుంది. ఎస్, పళ్ళు పుచ్చిపోయాయని మీరు చెప్తున్నారు కదా. పుచ్చిపోయిన పళ్ళు నోట్లో ఉండడం వల్ల మీకు నోట్లోంచి స్మెల్ వస్తుంది సార్. చాలామందికి తెలియదు ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడం అనే దాన్ని జబ్బు కింద చూడరు, అది ఇన్ఫెక్షనే. అది గట్టిగా మనకి లైఫ్ టైం రాయిలా ఉండాల్సిన పన్ను ఈ పుచ్చిపోవడం అనే ఇన్ఫెక్షన్ రావడం వల్ల మొత్తం డొల్ల చేసేస్తుంది దాన్ని. పన్ను అనేది మన ఎముక కన్నా గట్టిగా ఉంటుందండి. అంత గట్టి పన్నుని అది తినేస్తుంది అంటే పుచ్చడం అనేది ఎంత స్ట్రాంగ్గా ఆలోచించండి. అలాంటి జబ్బుని చిన్నపిల్లల నోట్లో వచ్చినా పెద్దవాళ్ళ నోట్లో వచ్చినా కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని నయం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే పన్ను అనేది పుచ్చిపోతే చాలా చక్కగా దాన్ని నార్మల్ చేసుకునే అవకాశం ఉంది. పన్ను అప్పుడప్పుడే పుచ్చుతుంటే దానికి చిన్న ఫిల్లింగ్ అరగంట ట్రీట్మెంటు అది చేయడం ద్వారా పుచ్చి అనేది పూర్తిగా పోతుంది. లేదు కొంచెం లోపల వరకు వెళ్ళిపోయింది అయినా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు వేయడం ద్వారా మొత్తం నయం చేసుకోవచ్చు. వదిలేయడం వల్ల ఏంటంటే ఇందాక ఆయన కోదాడి నుంచి ఆయన చెప్పినట్టు 1 నోట్లోంచి స్మెల్లు, 2 ఆ జబ్బు మీరు కడుపులోకి కూడా తింటుంటారు, 3 పుచ్చిపోయిన పన్నుతో నమిలి అన్నం తినడం కష్టమయ్యి అన్నం సరిగా తినడం మానేస్తారు. 4వది పన్ను అనేది ఏ పన్ను అయితే పుచ్చిపోయిందో అక్కడి వరకే ఒక్క పన్నే పుచ్చిపోయి అది ఒక్కటే పాడవదు, మీకు నోట్లో మిగతా పళ్ళన్నీ పాడైపోతాయి. కొంతమందిని చూస్తే ఈ ముందర పళ్ళు కూడా అన్ని నల్లగా బ్రేక్ అయిపోయి పుచ్చు అయిపోయి నల్లగా అయిపోయి ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా నార్మల్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఇదివరకు మీ పళ్ళు ఎలా ఉన్నాయో తెల్లగా చక్కగా గట్టిగా అలా చేసుకునే అవకాశం ఉంది. ట్రీట్మెంట్లు చాలా సులువుగా ఉంటాయి సార్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 040414200000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఏ డాక్టర్ గారు మీకు దగ్గరగా ఉంటే ఏ బ్రాంచ్ కన్నా రండి, ఒక్కసారి డాక్టర్ గారిని కలిస్తే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే మొత్తం మీ స్మెల్ తగ్గిపోతుంది, పుచ్చిపోయిన పన్ను గట్టి పడుతుంది, మళ్ళీ ఆ పన్నుతో మీరు నార్మల్గా తినచ్చు. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. రెహమాన్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మాట్లాడచ్చు. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి ప్లీజ్. మేడం ఏం లేదు మేడం, నేను ఒక 4 years బ్యాక్ నేను స్లిప్ వేయించుకున్నా మేడం. రైట్. స్లిప్ వేయించుకుంటే అప్పుడు బాగానే ఉన్నాయి మేడం. తర్వాత నాకు ఒకటి ఇచ్చారు మేడం ప్లాస్టిక్ పెట్టుకోమని, అది ఇస్తే పెట్టుకున్నాం మేడం. వాళ్ళు 6 months పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు యాజువల్గా మామూలు స్టేజ్కి వచ్చేస్తున్నాయి మేడం. రైట్ సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 6 months to 1 year వాడాలి రిటైనర్ అనేది. ఎందుకు అంటే మనం ఎత్తుపళ్ళని కరెక్ట్ చేసినప్పుడు లేదా సందు పళ్ళని కరెక్ట్ చేసినప్పుడు కొత్త ప్లేస్లో పెడతాం పళ్ళని తీసుకెళ్ళి. ఆ కొత్త ప్లేస్కి పళ్ళు అలవాటు పడాలి అంటే మనం ఆ రీటైనర్ అనేది కనీసం సంవత్సర కాలం వాడితే వాటికి అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే పర్మనెంట్ రిటైనర్ అనేది పళ్ళ వెనకాతల భాగంలోని వేయాలి. ఇంకొకటి, ఎప్పుడైనా పళ్ళు ముందు ఎత్తుపళ్ళు కానీ సందు పళ్ళు కానీ యథాస్థాయికి వచ్చేస్తున్నాయి అంటే ట్రీట్మెంట్కి ముందు ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుంది సార్. సపోజ్ ఎత్తుపళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు ఎలా చేస్తామంటే అక్కడ స్పేస్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఆ స్పేస్ కౌంటింగ్లో ఎలా అంటే మీకు స్పేస్ తక్కువగా ఉంటే ఒకటి మనకి స్లైసింగ్ చేయాలి, లేకపోతే ఒక ప్రీమోలార్ లాంటివి తీసి చేస్తే మీకు ట్రీట్మెంట్ అనేది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పర్మనెంట్గా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది డెస్పరేషన్లో ఏం చేస్తారు, పన్ను తీస్తే పేషెంట్ వెళ్ళిపోతారేమో అనే భయంలో ఉన్న పళ్ళనే ఉన్న ఏదైతే స్పేస్ అవైలబుల్గా ఉందో దాంట్లోకి బలవంతంగా నొక్కేయడానికి ట్రై చేస్తారు. అప్పటికప్పుడు అవి వెనక్కి వెళ్ళినట్టు కనిపించినా తర్వాత వాటి కరెక్ట్ స్పేస్లో కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుండదు. కాబట్టి ఆ ట్రాక్షనల్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఓపెన్ అప్ అయిపోతాయి. సో ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా ఏం పర్లేదు సార్, ఒకసారి మీరు మళ్ళీ క్లిప్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ కండిషన్ ఏంటి తెలియదు, ఎత్తుపళ్ళ కరెక్షన్కి మీరు క్లిప్ వేయించుకున్నారా, వంకర పళ్ళకా, సందులుకా అనేది తెలియదు. విజయవాడలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఒకసారి వెళ్ళి మీ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ కేస్ హిస్టరీ ఏదైనా ఉన్నా సమ్మరీ ఉన్నా కూడా వెళ్తే సరిపోద్ది. మళ్ళీ ఒకసారి రీటైనర్ పెట్టుకున్నా లేకపోతే ఒకసారి బ్రేసెస్ పెట్టుకుంటే కూడా మీ పళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. ఈసారి ముందుకు జరగకుండా పర్మనెంట్ కేర్ తీసుకుని మనం పక్కాగా చేయొచ్చు.
సి ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆర్థోడాంటిస్టులు అనే స్పెషలిస్టులు చేయాలి సార్, అది గుర్తుపెట్టుకోండి. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళం లాంటివి క్లిప్పుల చికిత్సతో కానీ అలైనర్స్తో కానీ కరెక్ట్ చేసుకునేటప్పుడు స్పెషలిస్టులు మాత్రమే చేయాలి. ట్రీట్మెంట్ ప్లానింగ్ చాలా కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనకి ఫెయిల్యూర్స్ లేకుండా పర్మనెంట్గా ఉంటుంది. మూడోది ట్రీట్మెంట్ తర్వాత ఫాలో అప్ కూడా ఇంపార్టెంట్. మీకు 4 ఏళ్ళు అంటే చాలా కాలంగా గ్యాప్స్ చిన్నగా వస్తున్నట్టు మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు, కానీ మీరు ఇమ్మీడియట్గా మీకు ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నా అడగాలి, లేదా ఇమ్మీడియట్గా డాక్టర్ని అటెండ్ అయితే కాంప్లికేట్ అవ్వకుండా మనం నయం చేస్తాం. డాక్టర్ చాలా మంది చెప్తుంటారు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అని చెప్తూ ఉంటారు. అసలు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అసలు? మనం ఇప్పుడు న్యాచురల్ పళ్ళు పోయినప్పుడు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాలనుకోండి, ఇదివరకు బ్రిడ్జ్ విధానం అనేది ఒకటే మనకి అందుబాటులో ఉండేది. అంటే ముందు పన్ను వెనక పన్ను హెల్ప్గా తీసుకుని పళ్ళు కూర్చోపెట్టేవాళ్ళం. కానీ అదేంటంటే లిమిటెడ్ కండిషన్స్, పళ్ళు హెల్ప్గా ఉంటే పెట్టుకోవడం, పళ్ళు లేకపోతే అసలు ఫిక్స్డ్ పళ్ళు లేకుండా జీవితకాలం పళ్ళు లేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కండిషన్ లేకుండా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఏంటంటే ఎక్కడ పన్ను లేదో నేరుగా అక్కడ చిన్న స్క్రూ మాదిరి ఉంటుంది, అక్కడ పంటి వేరుకు బదులుగా వేరుని ప్లేస్ చేసి పైన పన్ను పెట్టే విధానమే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. సో ఒకప్పుడు పళ్ళు ఎముక లేదు అని చెప్పిన వాళ్ళకి ఈరోజు మనం పళ్ళు పెట్టగలము, నోట్లో అసలు పళ్ళు లేని వాళ్ళకి ఈరోజు మనం పళ్ళు పెట్టగలము. పక్క పళ్ళ సపోర్ట్ లేకుండా, ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికైతే నోట్లో పళ్ళు లేవో వాళ్ళందరికీ కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్లోనే మనం పళ్ళు పెట్టే అవకాశం ఉంది. ఇందులో కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా పళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది, పేషెంట్ కండిషన్ బట్టి 4 నెలల తర్వాత పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి కండిషన్లో మనం ఇంప్లాంట్స్ వేసి పళ్ళు పెట్టినప్పటికీ కూడా పేషెంట్కి ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం అయితే 100% ఉంది. సో ఇది వరకులాగా పళ్ళు లేకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏ కండిషన్లో ఉన్న వాళ్ళన్నా కాన్ఫిడెంట్గా పళ్ళు పెట్టుకోవచ్చు మనం. చాలామంది టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ అనేవి ఎలా పెడతారు? యాక్చువల్గా పెట్టచ్చండి. చాలామంది ఇప్పుడు రోజు కూడా పేషెంట్లు 10 ఏళ్ల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్నాము, లేదా ఇదివరకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము మాకు ఎముక లేదని చెప్పారు, మరి మీరు పెట్టగలుగుతారా అంటున్నారు. ఇంప్లాంట్లో కూడా ఒకప్పుడు కూడా ఇంప్లాంట్ అనే సిస్టమ్ కాకుండా ఇప్పుడు ఇంకా వైడ్ వెరైటీ ఆఫ్ సిస్టమ్స్ వచ్చాయి. అంటే కేవలం చిన్న ఎముకుంటే చిన్న సైజ్ ఇంప్లాంట్స్, పైన బోన్ లెవెల్ని కింద బోన్ లెవెల్ని బైకార్టికల్ ఎంగేజ్మెంట్ అంటారు దాన్ని, చక్కగా అలా లాక్ చేసే ఇంప్లాంట్స్, ఎక్కడైతే ఎముక అవైలబుల్గా ఉందో అక్కడ పెట్టే ఇంప్లాంట్స్, అలా ఇంప్లాంట్లో కూడా ఎన్నో రకాల ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల అసలు పళ్ళ సెట్లు పెట్టుకుంటూ బయటకు వచ్చేస్తున్నాయి, మనం పెద్దగా అయిపోతున్నాం, ఫస్ట్ అన్నం తినలేకపోతున్నాం అనే ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఎవరికి అటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఏపీలో, తెలంగాణలో, బెంగళూరులో, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఎంక్వైరీ చేయడంలో తప్పలేదు. డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ ఎనీ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, సులువుగా ఉన్నాయి, తక్కువ టైంలో అయిపోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి రీచ్ కాక నోట్లో ఉండే సమస్యలతో లైఫ్ టైం బాధపడుతూ అలా ఉండిపోతున్నారు. దానివల్ల ఏంటంటే జనరల్ హెల్త్ కూడా మీరు పాడు చేసుకుంటున్నారు. అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు, ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారిని అడగచ్చు. మా పార్థ 130 బ్రాంచెస్లో కూడా ఏంటంటే ఇటు డెంటల్కి కానీ ఇటు హెయిర్కి సంబంధించి కూడా మేము స్కాన్ చేస్తాం. మీకు రాగానే ట్రీట్మెంట్ చెప్పడం కన్నా మీరుండే సమస్యలు, మీ నోట్లో ఉండే సమస్యలు ఏంటి అనేవి చక్కగా కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తాం. దానివల్ల ఏంటంటే మీరు ఏ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ మీకు అర్థమవుతుంది. రెండోది డాక్టర్ గారు చెప్పిన ట్రీట్మెంట్స్ జెన్యూనా కాదా అనేది కూడా మీ సఫరింగ్ బట్టి, స్క్రీన్ మీద కనిపించే మీ ఇన్ఫెక్షన్ బట్టి మీరు జడ్జ్ చేసుకోవచ్చు. మూడోది పార్థలో ఉండేది స్పెషలిస్టులు చేస్తారు కాబట్టి మ్యాక్సిమం 90-95% సక్సెస్ రేట్తోనే ప్రతి ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయడం జరుగుతుంది. నాలుగోది ఏంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. ఏదైతే ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్స్ ఉన్నాయో, ఏదైతే త్వరగా చేయగలుగుతామో, ఏదైతే మిషన్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయో, ఎక్విప్మెంట్ కానీ ఇలా అడ్వాన్స్మెంట్స్కి వెళ్ళడం వల్ల ఈ సక్సెస్ కూడా ఇవ్వగలుగుతున్నాం. సో భయపడకండి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక ఒకసారి వచ్చి మాట్లాడడంలో తప్పలేదు. మీ సమస్య ఏంటి అనేది చూపించుకోవడానికి కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, మీరు ఇక్కడి వరకు రాలేకపోయినా కూడా www.parthdental.com అనే వెబ్సైట్లో లాగిన్ అయినా, ఆన్లైన్లో మీరు ఫోన్లోంచి లాగిన్ అయినా మీకు స్పెషలిస్ట్ కనెక్ట్ అవుతారు. వాళ్ళు మీరు ఇమ్మీడియట్గా మీకుండే ఎమర్జెన్సీలోంచి బయటికి రావడానికి, తర్వాత చేయాల్సిన కేర్, తర్వాత అటెండ్ అవ్వాల్సిన డాక్టర్ బ్రాంచ్ని మీకు గైడ్ చేస్తారు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎమర్జెన్సీస్లో.
అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫిక్స్డ్ టీత్ అనేవి పెట్టుకోవచ్చు అంటారు అసలు? పెట్టుకోవచ్చు అండి. చాలామంది ఏంటంటే షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేకపోతే చిన్న మందులు ఏమైనా వాడుతున్నా, రీసెంట్గా హార్ట్కి సంబంధించి ఏమైనా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కూడా అసలు డెంటల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళకూడదు, అవి డేంజరస్ కండిషన్స్కి దారితీస్తాయి, మా బాడీ తట్టుకోదు, మాకు హీల్ అవ్వదు, మాన్పు పట్టదు, మాకు రక్తస్రావం ఆగదు, ఇలాంటివన్నీ అపోహల్లో నోట్లో పళ్ళని, నోటి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. అలా ఎప్పుడూ ఉండదండి. మీ హెల్త్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ విధానం మారుతుంది, ఇచ్చే మందులు మారుతాయి, ఇచ్చే సిట్టింగ్స్ మారుతాయి. మీరు ఓపిక్గా రావాలే కానీ మీకు మీ టైంని బట్టే డాక్టర్ గారు ఎక్కువ సిట్టింగ్స్ కూడా కొంతమంది పేషెంట్లకు చేస్తారు. అది డాక్టర్ గారి కోసం కాదు, వాళ్ళకి టైం వేస్ట్ అయినా కూడా మిమ్మల్ని కన్వీనియంట్గా మీరు కంఫర్టబుల్గా ట్రీట్ చేయడానికి అలా చేయడం అనేది జరుగుతుంది. సో ఏమి ఇబ్బంది లేదు. అలా ఎవరికి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎటువంటి హెల్త్ కండిషన్ ఉన్నా, నోట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా, మీకు ఉండే మీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ని మీరు వాడే మందుల చీట్టితో పాటు రాగలిగితే మనం అన్నీ చేయొచ్చు. చక్కగా నోట్లో పళ్ళు పెట్టచ్చు, నోట్లో ఇన్ఫెక్షన్స్ని నయం చేయొచ్చు, హ్యాపీగా మళ్ళీ నార్మల్ మీ 20s, 30s ఎలాంటి టీత్ సెట్ ఉందో అలా చక్కగా స్ట్రాంగ్ పళ్ళతో మిమ్మల్ని పంపించే అవకాశం 100% ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇది ఇవాల్టి హలో డాక్టర్. చూస్తూనే ఉండండి NTV.